Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే క్వశ్చన్ వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 20 అన్నమాట. వ్యాలిడ్ పారాంథసిస్. ఇది ఆల్రెడీ సాల్వ్ అని చూపిస్తుంది కదా, నేనేమి సాల్వ్ చేసేలేదు, జావాలో చేశాను అనమాట. అంతకుముందు చేసేవాళ్ళని చెప్పాను కదా, స్టార్టింగ్లో వచ్చిన క్వశ్చన్స్ అంటే లైక్ స్టార్టింగ్లో నేను క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు కొన్ని వాటికి సాల్వ్ అని వచ్చింది, సేమ్ అదే అనమాట. ఎప్పుడో సెప్టెంబర్ 10లో చేస్తే అది కూడా జావాలో చేశాను, చూడొచ్చు మీరు. చెప్పునైతే పైథాన్లో చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. దీనికి మనకి రెండు అప్రోచెస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి స్ట్రింగ్, ఇంకోటి వచ్చేసి స్టాక్ అనమాట. స్టాక్ ఇది చాలా మంచి క్వశ్చన్, ఓకే. సో కావాలంటే ఇక్కడ హింట్స్ చూడొచ్చు మీరు. సో వాడు కూడా ఏంటంటే స్టాక్లో ఏం చేయాలో చెప్తాను అనమాట. 3 హింట్స్ ఇచ్చాడు. సో 3 ఎలా చేయాలో కొంచెం చిన్న ఐడియా ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఒకటి స్ట్రింగ్ వేలో చేద్దాం, ఇంకొకటి వచ్చేసి స్టాక్ యూస్ చేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ రాసే ముందు అంతకుముందు రాసిన లైక్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఆన్సర్ ఉంటుంది కదా, సో అది కూడా చూపించేస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇదనమాట ఒక చిన్న కండిషన్ అయితే రాసాం. సేమ్ దీన్ని మనం రెప్లికేట్ చేయొచ్చు అనమాట పైథాన్లో కూడా, లైక్ చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే నేను పేర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఓకే ఒక నిమిషం. సో మనకి ఏంటంటే బ్రాకెట్స్ ఇస్తారనమాట, పారాంథసిస్. కొంచెం ఇదేమో రౌండ్ బ్రాకెట్స్, ఇది ఫ్లవర్ బ్రాకెట్స్, అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట, ఓకేనా. సో వాడు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, ఇక్కడ ఒక రౌండ్ బ్రాకెట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఓపెనింగ్, రైట్ సైడ్ క్లోజింగ్ అనమాట. సో రెండు ఉన్నాయి, అంటే ఒకసారి ఓపెన్ అయితే ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. సో ఓపెనింగ్ క్లోజింగ్ ఉంది కాబట్టి అవుట్పుట్ ట్రూ వచ్చింది. అండ్ తర్వాత ఎగ్జాంపుల్ 2 చూడండి, ఓపెనింగ్ క్లోజింగ్ ఉంది, రౌండ్ బ్రాకెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్, అండ్ అలాగే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ ఉన్నాయి. సో ప్రతి ఓపెనింగ్కి క్లోజింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ట్రూ. ఎగ్జాంపుల్ 3 చూడండి, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అయింది, స్క్వేర్ బ్రాకెట్ వచ్చి క్లోజ్ అయింది. స్క్వేర్కి ఓపెనింగ్ లేదు, రౌండ్ బ్రాకెట్స్కి ఏమో క్లోజింగ్ లేదు. ఏమైంది ఇక్కడ, ఫాల్స్. అంటే ఇది ఉంటే ఇది ఖచ్చితంగా ఉండాలి పక్కది. ఇది మనం చేయాల్సిన లైక్ రాయాల్సిన లాజిక్ అనమాట దానికోసం. ఇక్కడ చూడండి, రౌండ్ బ్రాకెట్కి ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్కి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంది. సో అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇది మనం ఇప్పుడు సొల్యూషన్ రాయాలి. అందుకని చెప్పి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నేను పేర్స్ తీసుకుంటా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం పేర్స్ అన్న వేరియబుల్ తీసుకున్నాం కదా, సో ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను సింపుల్గా ఒక 3 స్ట్రింగులు తీసుకుంటున్నా. ఆ 3 స్ట్రింగ్లు ఏంటి, ఒకటి స్క్వేర్ బ్రాకెట్స్, ఇంకోటి ఫ్లవర్ బ్రాకెట్స్, ఇంకోటి వచ్చేసి రౌండ్ బ్రాకెట్స్. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటే ఒక వైల్ లూప్ రాసిన తర్వాత వైల్ లూప్ లోపల ఈ పెయిర్స్ మీద ఇటరేట్ అవుదాం, ఓకే. పెయిర్స్ మీద ఇటరేట్ అయ్యి ఎస్ని మోడిఫై చేద్దాం. అంటే ఎలా మోడిఫై చేద్దాం అనుకున్నానంటే నేను ఒకవేళ ఇలా ఉందనుకో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది కదా, సో ఇది దొరికిందనుకో స్ట్రింగ్లో, దీన్ని నేను రిమూవ్ చేసేస్తా. ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత ఇప్పుడు 6 ఉందా, సో ఇది ఉంది కాబట్టి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. రిమూవ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది. తర్వాత స్క్వేర్ కూడా రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఇవి రెండు ఉన్నాయి కాబట్టి రిమూవ్ చేద్దాం. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ అది కూడా రిమూవ్ చేద్దాం. లాస్ట్గా ఏమవుతుంది, లెంత్ 0 అయిపోద్ది. 0 అయిపోయిందంటే ట్రూ. లేదంటే ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా వెళ్ళిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ బ్రాకెట్ ఉంది, 2 ఓపెనింగ్ క్లోజింగ్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో స్క్వేర్ బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తా, ఇంకా రౌండ్ ఒకటి మిగిలిపోద్దాం. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 0కి ఎక్కువ అవుతుంది. సో అప్పుడు మనకి ఫాల్స్ అనమాట. సో అలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేద్దాం అంటే సింపుల్గా వైల్ ట్రూ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఫౌండ్ పేర్ ఈక్వల్ టు ఫాల్స్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్ పెయిర్ ఇన్ పెయిర్స్, ప్రతి పెయిర్ ఇన్ పెయిర్స్ అంటే ప్రతి ఒక్కొక్క దాని మీద మనం అటెడ్ అవుతున్నాం. లోపల ఏం చేయాలి, సో లోపల ఏం చేయాలంటే ఇఫ్ పెయిర్ ఇన్ ఎస్, ఒకవేళ ఈ పెయిర్ అన్నది ఎస్లో ఉందనుకో, ఎస్ని మనం మాడిఫై చేయాలి. ఎలా మాడిఫై చేయాలి, ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ పెయిర్ కామా ఎంటీ స్ట్రింగ్. ఈ లైన్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ రౌండ్ బ్రాకెట్స్ దొరికినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫస్ట్ ఇన్పుట్ చూడండి, రౌండ్ బ్రాకెట్స్ దొరికినాయి, సో ఇది ట్రూ అవుతుంది, అవునా కదా. ఇన్ని పెయిర్స్లో మనం చెక్ చేస్తున్నాం, ఫస్ట్ పెయిర్ ఏమవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఎస్లో ఉంది కదా రౌండ్ బ్రాకెట్స్ అనేవి, ఓపెనింగ్ క్లోజింగ్ కూడా ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం, రీప్లేస్ ఆఫ్ పెయిర్ కామా మనం ఎలా మాడిఫై చేయాలనుకుంటున్నామో దానికి ఇవ్వాలి, ఈ రీప్లేస్ అన్న దానికి ఇవ్వాలి. ఏం చేస్తుంది ఇప్పుడు ఇది, ఈ పెయిర్ని అంటే ఈ బ్రాకెట్స్ని ఎంటీ స్ట్రింగ్తో రీప్లేస్ చేయి అంటున్నాం. అంటే ఆ పెయిర్ని రిమూవ్ చేసామంటున్నాం స్ట్రింగ్ నుంచి. రిమూవ్ చేస్తే ఎక్కడ సేవ్ చేస్తున్నాం, మళ్ళీ ఎస్లోనే సేవ్ చేస్తున్నాం. సేవ్ అయినప్పుడు దీని లెంత్ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. ఎక్కడితో కోడ్ అయిపోయిందా, ఇంకా ఉంది కొంచెం చిన్నది చేయాలి. ఇంకా పెయిర్ ఆల్రెడీ దొరికింది కాబట్టి ఫౌండ్ పెయిర్ ఈక్వల్ టు ట్రూ అని అప్డేట్ చేసుకుందాం. అసలు ఈ ఫౌండ్ పెయిర్ అని చెప్పి ఒక ఎక్స్ట్రాగా వేరియబుల్ ఎందుకు తీసుకుంటున్నాం, అసలు దీని అవసరం ఏముంది మనకి అని మీరు అడిగితే, ఇప్పుడు మనకి పేరు దొరకలేదు అనుకో,
ఇది ఫాల్స్లో ఉండిపోతుంది, అవునా? ఫాల్స్లో ఉండిపోద్ది కదా. సో ఇది ఫాల్స్లో ఉంది అంటే లైక్ ఇది ఫాల్స్లో ఉన్నదంటే ఈ లోపల అసలు ఇది ట్రూ అవ్వలేదు, అసలు ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ లైక్ ఇలా లూప్ రన్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఉందా, ఇదిగో ఈ రౌండ్ బ్రాకెట్స్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజింగ్ ఒకటి ఉంది, అవునా? సో అసలు పేరు దొరకదు. ఇది 3 సార్లు చెక్ చేస్తాం, ఇది 3 సార్లు రన్ అవుతుంది లోపల, కానీ ఫౌండ్ పేరు అనేది ట్రూ అవ్వదు. ఓకే, ట్రూ అవ్వదు కాబట్టి లూప్ మనం ఇందులో రాసాం, వైల్ లూప్లో రాసాం, ఇన్ఫినిట్గా రన్ అవుతూనే ఉంటుంది. 3 సార్లు చెక్ చేస్తుంది, మళ్ళీ ట్రూలో ఉంది కాబట్టి మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ 3 సార్లు చెక్ చేస్తుంది, మళ్ళీ రన్ అవుతుంది, అలా రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ వైల్ లూప్ని బ్రేక్ చేయడానికి, ఎందుకంటే మనం రిటర్న్ చేయాలి కదా, లెంత్ చెక్ చేసుకుని రిటర్న్ చేయాలి కదా, మన అల్టిమేట్ గోల్ ఏంటి, రీప్లేస్ చేసేసి అన్ని వ్యాలిడ్ పారాంథసిస్ ఉంటే స్ట్రింగ్ లెంత్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు మనం ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి, అవునా కదా? మన అల్టిమేట్ గోల్ అదే కదా, ముందే చెప్పాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫినిట్ లూప్ బ్రేక్ చేయడానికి ఈ ఫౌండ్ పేరు అన్న వేరియబుల్ వాడుకుంటున్నాం. సింపుల్గా ఇఫ్ నాట్ పేర్ ఫౌండ్ పేరు లూప్ బ్రేక్ చేసేది, అంటే అది ట్రూ అవ్వలేదు అనుకో, బ్రేక్ చేసేది. ఫాల్స్ ఉండిపోద్ది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, వైల్ లూప్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు. ఎలా రిటర్న్ చేయొచ్చు, లెన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0. లెన్ ఆఫ్ ఎస్ అనేది ఫస్ట్ వీడు ఎంత ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది కదా, సో ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది 2, మనం రిమూవ్ చేసిన తర్వాత 0 అయిపోతుంది. సో ఈక్వల్ టు 0 అయిందా లేదా, ఈ చివరి గుర్తులోకి ఏమవుతుంది, ఈ ఎస్ అనేది మాడిఫై అయిపోద్దా, సో అప్డేట్ చేస్తున్నాం, మాడిఫై అయిపోద్దా. సో ఆటోమేటిక్గా లెంత్ 0 అయిందనుకో, ఈక్వల్ టు 0 అని చెక్ చేసుకుంటాం, సింపుల్గా ఏమవుతుంది, రిటర్న్ ట్రూ అవుతుంది. లేదా లెన్ ఆఫ్ ఎస్ 1 ఉంది, మనం 0కి ఈక్వల్ కాదని చూస్తున్నాం, 1 ఉందంటే వ్యాలిడ్ పారాంథసిస్ లేనట్టు, అక్కడ లోపల రిమూవ్ అవ్వనట్టు, సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఒక సింగిల్ లైన్లో మనం రాసేస్తున్నాం అనమాట. ఓకే, ఇది రన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇది క్లారిటీగా అర్థం, చాలా సింపులెస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో ఇది మనకి కేసులు అయితే అయినాయి. ఇప్పుడు మనం సబ్మిట్ కూడా చేసేద్దాం. బేసిక్గా పేరు దొరకగానే మనకి రిమూవ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, అంటే ఇది మంచి అప్రోచ్, కాకపోతే ఏంటంటే ఈ క్వశ్చన్కి అంత మంచి అప్రోచ్ కాదు. మనం దీనికి స్టాక్ వాడదాం, స్టాక్ వాడితే కొంచెం మంచి టైం కాంప్లెక్సిటీ వస్తుంది అనమాట. అండ్ ఈ కోడ్కి వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏమవుతుందంటే ఇది O ఆఫ్ n² అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. స్పేస్ అంటే మనం ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు, ఉన్నదాన్ని జస్ట్ ఈ 3 తీసుకుని ఉన్నదాన్ని స్ట్రింగ్ని మాడిఫై చేసుకుంటున్నాం అంతే. అందుకని చెప్పి స్పేస్ అనేది O ఆఫ్ n. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n². ఎందుకు n² అంటే ఇక్కడ చూడండి, రీప్లేస్ అనేది మళ్ళీ మొత్తం ఈ స్ట్రింగ్ అంతా ఎడిట్ అవ్వాలి. ఇది ఎన్నిసార్లు కాలేదు అన్నిసార్లు ఎడిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి O ఆఫ్ n². సో ఇప్పుడు మనం దీనికి స్టాక్ అప్రోచ్ అయితే ఫాలో అవుదాం అనమాట. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఈ క్వశ్చన్కి. సో సింపుల్గా ఏం చేద్దాం అంటే నేను స్టాక్ అని చెప్పి ఒక ఎంప్టీ స్టాక్ తీసుకుంటున్నా. దాంతోపాటు ఏం చేద్దాం అంటే బ్రాకెట్స్ అనేవి నేను తీసుకుంటాను. బ్రాకెట్స్ ఈక్వల్ టు ఒక మ్యాప్ తీసుకుంటున్నా. ఈ మ్యాప్లో ఏం చేద్దాం అంటే నేను సో ఇలా ఓన్లీ క్లోజింగ్ వాటికి అనమాట. ఓకే, సో ఓన్లీ క్లోజింగ్, రౌండ్ బ్రాకెట్ క్లోజింగ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్ అండ్ అలాగే ఫ్లవర్ బ్రాకెట్ క్లోజింగ్. సో క్లోజింగ్ అనేది ఎప్పుడు ఈ కింద ఉంటుంది అండ్ దాని వాల్యూ ఓపెనింగ్ అనమాట. ఇలా నేను రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సో ఇలా నేను ఒక బ్రాకెట్స్ అనే హ్యాష్ మ్యాప్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఎందుకు రాసినా కూడా మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ మనం లోపలికి తర్వాత ఫర్ క్యారీనెస్ ఉన్న అన్ని క్యారెక్టర్స్, ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నట్టు మీద అటాట్ అవుతున్నాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇఫ్ అని చెప్పి మనం ఒక కండిషన్ రాయాలి. ఇఫ్ క్యార్ ఇన్ బ్రాకెట్స్. ఇఫ్ క్యార్ ఇన్ బ్రాకెట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ ట్రూ వస్తుందా? ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ క్యార్ ఇన్ బ్రాకెట్స్ అన్నప్పుడు ఇవి మనం కీ వాల్యూ పేర్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఇవన్నీ బేసిక్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈ కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, రైట్ సైడ్ ఏమో వాల్యూ. ఓకేనా, సో ఓన్లీ కీస్తో చెక్ అవుతుంది ఇక్కడ. మనం ఇచ్చిన కీస్ ఏంటి, అన్నీ క్లోజింగ్. ఓకే, సో ఫస్ట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ అయిన వెంటనే నేను ప్రస్తుతానికి ఇక్కడ నేను పాస్ పెడుతున్నాను. ఇక్కడ ఇంకా కోడ్ రాయాలి. సో అది చెప్పకముందు ఈ దీనికి ఈ ఇఫ్ కండిషన్గా ఒక ఎల్స్ రాయాలి. సో అది కూడా రాసేస్తున్నా. ఎల్స్ రాసి ఏం చేస్తున్నా, స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్ క్యార్. ఓన్లీ స్టాక్కి ఓపెనింగ్ బ్రాకెట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నా. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు దీని లోపల ఏం చేయాలంటే అసలు కోడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాయాలి.
ఇఫ్ ఎల్స్ ఎలా రాయాలి? ఇఫ్ స్టాక్ అంటే స్టాక్లో డేటా ఉన్నంతసేపు ఈ కండిషన్ రన్ అవ్వాలి. అంటే స్టాక్ ఎంటీగా ఉంటే ఇది రన్ అవ్వకూడదు, ఇఫ్ కండిషన్ రన్ అవ్వకూడదు. ఓకే, సో స్టాక్ ఉండాలి అండ్ స్టాక్లో లాస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఆఫ్ క్యారీ ఉండాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? అలా ఈక్వల్ అయితే స్టాక్ డాట్ పాప్ ఆఫ్. లేదు అసలు ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకో, దీనికి ఒక ఎల్స్ రాయాలి. ఎల్స్ ఫాల్స్, రిటర్న్ ఫాల్స్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో అని మీరు అడగచ్చు, చెప్తా చూడు. సో ఇక్కడ చూడండి, లైక్ ఈ ఎగ్జాంపుల్ 2 అండ్ అలాగే ఎగ్జాంపుల్ 4 చెప్తాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడు, క్యారీ అండ్ ఎస్ అన్నాం కదా, సో ఈ క్యారెక్టర్ మీద రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? రౌండ్ బ్రాకెట్ వచ్చింది. రౌండ్ బ్రాకెట్ రాగానే ఇది ఫాల్స్ అవుతుంది. ఈ ఎల్స్లోకి వచ్చి స్టాక్కి రౌండ్ బ్రాకెట్ యాడ్ అవుతుంది. ఓకే, ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ యాడ్ అవుతుంది. తర్వాత క్లోజింగ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఐటర్స్లో డైరెక్ట్ క్లోజింగ్ వచ్చింది. సో క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే ట్రూ. ఈ ఎల్స్లోకి వెళ్దాం ఇంకా. ఓన్లీ ఇది ఎందుకు రాసాం? ఎల్స్ అన్నది ఓపెనింగ్ బ్రాకెట్స్ వస్తేనే యాడ్ చేసుకోమంటున్నాం స్టాక్కి. ఓకే, సో ఇప్పుడు క్లోజింగ్ వచ్చింది కదా, సో ఇందులోకి వచ్చింది. ఇందులోకి వచ్చిన తర్వాత స్టాక్లో ఆల్రెడీ స్టార్టింగ్లో రౌండ్ బ్రాకెట్ యాడ్ చేసాం. సో స్టాక్ ఉంది అండ్ స్టాక్ -1 అంటే కూడా రౌండ్ బ్రాకెట్ వస్తుంది. అందులో ఒక ఎలిమెంట్ ఉంది పైన, లాస్ట్ ఎలిమెంట్ అన్నా హెడ్ ఎలిమెంట్ అన్నా అదే కదా. -1 అంటే రౌండ్ బ్రాకెట్ వచ్చింది. సో రౌండ్ బ్రాకెట్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఆఫ్ క్యార్ అన్న. మనం ఇక్కడ క్యార్లో ఏముంది? క్లోజింగ్ బ్రాకెట్ కదా, అంటే సెకండ్ ఎలిమెంట్ కదా వచ్చింది. ఈ సెకండ్ ఎలిమెంట్ వచ్చింది, ఈ ఫ్లోకి వచ్చింది, ఈ లోపలికి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? క్లోజింగ్ బ్రాకెట్ అని. సో ఈ బ్రాకెట్స్ ఆఫ్ క్లోజింగ్ అన్న, ఇంకో క్లోజింగ్కి వాల్యూ ఉంది, ఓపెనింగ్ ఉంది. స్టాక్లో ఆల్రెడీ ఉంది, ఓపెనింగ్ ఉంది. సో ఇది ట్రూ అయింది కాబట్టి స్టాక్లోంచి రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, స్టాక్లోంచి రిమూవ్ చేసేస్తున్నా. ఒకవేళ అది ట్రూ కాకపోతే రిటర్న్ ఫాల్స్ అంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? రౌండ్ యాడ్ అవుతుంది స్టాక్కి. తర్వాత మళ్ళీ క్లోజింగ్ రాగానే రౌండ్ అనేది స్టాక్ నుంచి రిమూవ్ అయిపోతుంది. తర్వాత స్క్వేర్ వచ్చింది, సేమ్ ప్రాసెస్, యాడ్ అవుతుంది, రిమూవ్ అవుతుంది. ఫ్లవర్ కూడా వస్తుంది, యాడ్ అవుతుంది, రిమూవ్ అవుతుంది. అట్ ది ఎండ్ ఏమైంది? స్టాక్ ఎంటీ అయింది. మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ఏంటి? రిటర్న్ రన్ ఆఫ్ స్టాక్ ఈక్వల్ టు 0 కాదా అనేది రిటర్న్ చేయాలి. సో అసలు ఇది ఇంకా ఎలా వర్క్ అవుతుంది, ఇంకా క్లారిటీ రాదంటున్నారేమో. సో ఎగ్జాంపుల్ 3 చెప్తా చూడు ఒకసారి. సో రౌండ్ బ్రాకెట్ ఉంది, రౌండ్ బ్రాకెట్ అంటే ఓపెనింగ్. సో ఓపెనింగ్ వచ్చింది కాబట్టి స్టాక్ యాడ్ అయింది. తర్వాత క్లోజింగ్ ఉంది. ఏం క్లోజింగ్? స్క్వేర్ క్లోజింగ్ ఉంది. సో స్క్వేర్ క్లోజింగ్తో చెక్ చేస్తే మనకి ఇది ట్రూ అవుతుంది కాబట్టి, అంటే ఈ లోపలికి వచ్చింది. స్క్వేర్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే ఈ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇది ట్రూ కాదు. సో ఇది ట్రూ అవ్వదంటే ఏంటి? రిటర్న్ ఫాల్స్. సో ఇది ఫాల్స్ రిటర్న్ అయిపోద్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 4లో రౌండ్ బ్రాకెట్స్ ఉంది. సో వచ్చింది, ఇందులోకి వెళ్ళదు, డైరెక్ట్ ఎల్స్లోకి వెళ్ళి స్టాక్ యాడ్ అవుతుంది. రౌండ్ బ్రాకెట్ అన్నది యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. సో అది కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్లో. థర్డ్ ఇటరేషన్లో క్లోజింగ్ స్క్వేర్ అవుతుంది అనమాట, స్క్వేర్ క్లోజింగ్. సో ఇందులోకి వచ్చింది. ఇందులోకి వచ్చిన తర్వాత స్టాక్లో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఓపెనింగ్ రౌండ్ ఉంది అండ్ అలాగే ఓపెనింగ్ స్క్వేర్ ఉంది. సో స్టాక్లో డేటా ఉంది అండ్ స్టాక్ -1 ఏముంది అంటే లాస్ట్లో ఏముంది? స్టాక్ లాస్ట్లో ఓపెనింగ్ ఆఫ్ స్క్వేర్, అంటే స్క్వేర్ ఓపెనింగ్ ఉందన్నమాట స్టాక్లో. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇలా పెడుతున్నా అండ్ ఇదిగో ఇలా ఉంది. సో లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? స్టాక్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఉంది, ఓపెనింగ్ ఉంది. సో బ్రాకెట్స్ ఆఫ్ ఈ క్లోజింగ్, అర్థమైందా? థర్డ్ అటెస్ట్లో ఇదే కదా వచ్చేది క్లోజింగ్ అన్న. క్లోజింగ్కి మనం వాల్యూ ఏమి ఇచ్చాం? ఓపెనింగ్ ఇచ్చాం. సో ఈ ఓపెనింగ్ ఇంకో ఇది రెండు ఈక్వల్ కదా. ఈక్వల్ అయితే ఏం చేస్తున్నాను? స్టాక్లో నుంచి రిమూవ్ చేసామన్నా, ఇంకో రిమూవ్. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో క్లోజింగ్ రౌండ్ వచ్చింది, సేమ్ ఈ లోపలికి వస్తుంది. ఇంకేముంది ఇక్కడ? ఇది ఉంది. సో బ్రాకెట్స్ ఆఫ్ క్లోజింగ్ రౌండ్ అంటే వాల్యూ ఏమొచ్చింది? ఓపెనింగ్ వచ్చింది. ఇది ఈక్వల్. సో ఇందులోంచి రిమూవ్ చేసేస్తున్నా, స్టాక్ ఎంటీ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆడిచ్చిన స్ట్రింగ్ వ్యాలిడ్ అనమాట. అంటే ఓపెనింగ్, ప్రతి ఓపెనింగ్కి క్లోజింగ్ ఉందని అర్థం. సో అందుకని చెప్పి ఏమవుతుంది? స్టాక్ లెంత్ 0 అయిపోతుంది. ఒకవేళ 0 అయిందనుకో రిటర్న్ ట్రూ చేస్తున్నాం, లేదంటే పాజ్ రిటర్న్ చేయాలన్నమాట, ఇందాక కేసు లాగా. ఓకే, ఇది రన్ చేస్తున్నా. ఇది కూడా ఈజీనే, కాకపోతే ఏంటంటే కొంచెం అంటే లైక్ బిగినర్స్కి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అప్రోచ్ అండ్ ఎఫిషియంట్ అప్రోచ్ కూడా. ఇక్కడ చూడండి, సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. చూడండి, కొంచెం బెటర్గా వచ్చిందన్నమాట. ఓకే, సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అయినా అర్థం కావద్దు కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. కుదిరితే లైక్స్ పెంచండి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.